పెద్దని నాగుపాము తన ముందున్న మేకను తినేయడానికి సిద్ధమవుతుంది. అదే సమయంలో ఇది చుట్టూ చూడగా దీని చుట్టూ కొంతమంది స్నేక్ క్యాచర్లు ఈ పామును పట్టుకోవడానికి చాటుగా దాక్కుని ఉంటారు. అయితే వాళ్ళకి ఈ నాగుపాము తమల్ని చూడట్లేదని అనుకుంటారు. వాళ్ళు దాక్కున్నప్పటికీ తన చుట్టూ మనుషులు ఉన్నారన్న విషయాన్ని ఈ నాగుపాము పసిగడుతుంది. అయినప్పటికీ ముందుగా తన ఆహారాన్ని తినాలని తన ఎదురుగా ఉన్న మేకపై దాడి చేయాలనుకుంటుంది. అదే సమయంలో ఈ ముసలి వ్యక్తి తన దగ్గర ఉన్న గన్ను తీసి ఆ నాగుపామును చంపాలని చూస్తాడు. కానీ పక్కనే ఉన్న ముసలి వ్యక్తి దీన్ని చంపడానికి ఇది కరెక్ట్ సమయం కాదని, అది ఏ క్షణమైనా మన మీద దాడి చేయొచ్చని కాల్చవద్దంటూ ఆపుతూ ఉంటాడు. అయినప్పటికీ ఈ వ్యక్తి వినకుండా ఆ నాగుపామును కాల్చడానికి గన్ను గురిపెట్టి చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ నాగుపాము తన ఎదురుగా ఉన్న మేకను తినడానికి ప్రయత్నించగా పక్కనే ఉన్న ముసలి వ్యక్తి ఆ నాగుపామును కాల్చనివ్వకుండా ఒక్కసారిగా గన్ను పక్కకు లాగుతాడు. దీంతో గన్ను పేలేసరికి ఆ నాగుపాము అక్కడి నుండి పారిపోతుంది. అప్పుడు వీరిద్దరూ ప్లాన్ పాడినందుకు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో పక్కనే ఉన్న కుర్రాడు ఆకాశంలోకి గన్ను కాల్చి మనం ఇక్కడికి పామును పట్టుకోవడానికి వచ్చామని ఒకరితో ఒకరు ఇలా పోట్లాడుకుంటూ ఉంటే ఆ పాము మనల్ని చంపేస్తుందని వీరిద్దరిని తిడతాడు. కానీ ఈ ముసలి వ్యక్తి ఆ పామును ఎలా పట్టుకోవాలో నాకు తెలుసని తన దగ్గర ఉన్న స్నేక్ క్యాచింగ్ టూల్ పట్టుకుని ఆ పామును పట్టుకోవడానికి ముందుకు వెళ్తాడు. అయితే ఆ పాము వీళ్ల వెనకాల నుండి వచ్చి చివరిగా ఉన్న ఈ వ్యక్తిని తన పదునైన పళ్లతో కాటేస్తుంది. అప్పుడు వీళ్ళు గన్నుతో కాల్చుతూ ఉండగా ఆ పాము మళ్లీ వీళ్ళను తప్పించుకుని పారిపోతుంది. అదే సమయంలో ఈ ముసలి వ్యక్తి ఈ నాగుపామును పట్టుకోవడానికి తన పాత టెక్నిక్ ఉపయోగిస్తాడు. అదేంటంటే తన చొక్కా తీసి ఆ పామును కవ్విస్తూ దగ్గరికి రమ్మంటూ ఉంటాడు. అప్పుడు ఆ పాము కోపంతో ఇతడి దగ్గరకు వస్తుంది. వెంటనే ఇతడు తన దగ్గర ఉన్న రాడ్డు పట్టుకుని ఆ పాముకు వేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది బలంగా ఉండడం వల్ల ఇతడు ఆ పామును ఆపలేకపోతాడు. అలాగే ఆ పాము తన తలలో నుండి విషపూరితమైన విషాన్ని ఇతడి ముఖం మీద చల్లుతుంది. అలాగే ఒక్కసారిగా ఇతడి మీద పడి దాడి చేస్తుంది. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.